కేరరాజు సుందరమూర్తి అని ఇద్దరు ఉండేవారు. వాళ్ళ దగ్గర యోగాశ్వాలు ఉండేవి. అవి ఎక్కితే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయేవారు. ఓసారి అవ్వయారు బాగా వృద్ధురాలు, పాపం విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటోంది ఆవిడ. వాళ్ళిద్దరు వచ్చారు, మా యోగాశ్వాలు కైలాసానికి ఎడుతున్నాం, అవ్వయారు వస్తావా తీసుకెడతామన్నారు. ఆవిడంది మనసారా విఘ్నేశ్వర పూజ చేశాక వస్తా ఉంటారా అని. మనసారా అంటే ఎప్పటికవుతుందో, మేము వెళ్ళిపోతున్నాం, నీ కర్మ ముసిలిదానివి రా అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈవిడ మనసారా విఘ్నేశ్వరుని పూజ చేసి వీధిలోకి వచ్చి చూసింది, ఉన్నారేమో పెద్దది కదా అని ఉంటారులే అక్కడికి వెళ్ళిపోతారని. ఏరి వాళ్ళిద్దరంది, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఆవిడ తిన్నగా విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళింది. నిన్ను మనస్ఫూర్తిగా పూజించుకోవాలన్న కోరికతో నేను వెళ్ళలేదు, చేరరాజుతోటి సుందరమూర్తితోటి నన్ను కైలాసం చేర్చండి. ఆయన తొండంతో ఇలా పట్టుకుని అలా ఎత్తి కైలాసంలో పెట్టేశాడు. వీళ్ళిద్దరు వచ్చే లోపల ఆవిడ పరమశివ సన్నిధానంలో కూర్చుంది. అవ్వయార్ కథలని ద్రవిడ దేశంలో చాలా ప్రఖ్యాతి. కాబట్టి ఆయన ఏమి ఇవ్వలేడు,